తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం. నేను సంతనూరుపాడు నియోజకవర్గం నాలుగుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ నా పేరు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది మాదిగలకే కాకుండా ఎస్సీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఇది సంతోషకరమైన విషయం. ఎందుకంటే అందరం కలిసి ఉండి కలహించుకొని ఎప్పుడు ఒకరికొకరు వాదులాడుకున్నా కన్నా కూడా స్నేహపూర్వకంగా మరి మనం వచ్చిన దాంట్లో సమానంగా జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవటం, సంతోషం కలిసి ఉండటం అనేది ఇది మంచి పరిణామం. కొంతమంది దీన్ని మరి గిట్టని వారు దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఒక కులానికి వ్యతిరేకంగా చేశారనేది చాలా తప్పు విషయం. ఒక కుటుంబంలోనే మరి అన్నదమ్ములే కలిసి ఉండలేకపోయిన రోజుల్లో ఈ రోజుల్లో ఎవరు ఆస్తి వాళ్ళు తీసుకొని ఎవరు కుటుంబాల వారు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఒకటిగా కలిసి రెండు కులాలు వారు కనీసం 1,30,00,000 మంది ఉండే కులాలు వారు కలిసి ఉండి కలహించుకున్న కన్నా కూడా ఈ యొక్క ఎవరు ఫలాలు తీసుకుంటాం అనేది చాలా సంతోషకరమైన. ఈరోజు ఎస్సీలందరూ కూడా శుభదినం అన్నమాట. కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయము జీవితంలో కూడా ఎస్సీలు ఏ మాదిగా ఈ ఉపకళాలను సరే మర్చిపోవాలని ఈరోజు చాలా సంతోషకరమైన దినం. అయితే దీని ముందులో కొన్ని విషయాలకు వెళ్తే అసలు ఈ ఉద్యమం ఎలా వచ్చింది? 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామం అంటే నాలుగులపాడు మండలం మా మండలంలోనే ఈదుమూడు గ్రామంలో ఈ యొక్క ఉద్యమం ఎంఆర్పిఎస్గా ఆవిర్భవించి రాష్ట్రమంతా కూడా కొంతమంది యువకులు బయలుదేరి ప్రతి కులాల దగ్గర వాళ్ళ దగ్గర మెయిన్ కులాలు అందరి దగ్గరికి పోయి మాకు జరుగుతున్న అన్యాయం ఇది, మేము ఒక వేరే కులం వారి మీద మేము అన్యాయంగా మాట్లాడలేదు, కాకపోతే మాలో చదువుకున్న వారు ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి కొంచెం నష్టపోతున్నాం మేము, మరి ఏ విధంగా సరే మాకు రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ప్రతి ఒక్క కుల పెద్దలను కూడా కలిసి మరి చాలా వినయంగా దాని అన్యాయాన్ని ఎక్కడ కూడా మరి గొడవపూర్వకంగా కాకుండా శ్రేమపూర్వకంగా తెలియపరచడం జరిగింది. అన్ని కులాల వారు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇది తప్పు, ఇది చేయకూడదని ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఒక పార్టీ కానీ ఒక కులం వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. ఇది న్యాయమైందే, ఇది చేయదగింది అని చెప్పి మరి అందరూ కూడా దీన్ని ఏకవచనంతో మరి దీన్ని తీర్మానం అంటే దీనికి అభివాదం తెలియపరచడం జరిగింది. అయితే 1996లో తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసలు ఏంటి ఇది, దీని మీద ఎవరెవరికి ఎంత నష్టం జరుగుతుంది ఏందని షెడ్యూల్ కులాల మధ్య నెలకొని ఉన్న అంతర్యాన్ని అసలు ఎంత అంతర్యం ఉంది వాళ్ళకి మధ్యనే ఒక కమిషన్ వేయడం జరిగింది. అదే 1990 సెప్టెంబర్ 10న రామచంద్ర కమిషన్ అనే ఒక కమిషన్ వేసి అసలు ఈ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్లో వాళ్ళు 1967లో రామచంద్ర కమిషన్ ఇది నిజమైందే, మాదే కులానికి కొంచెం ఆర్థికంగా వాళ్ళు వెనకబడినందు వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారన్నమాట, వాస్తవమే వాళ్ళకి ఇవ్వదగిందే అని చెప్పి ఆ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కమిషన్ ఆధారంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఆ రోజు 1997లో జూన్లో ఈ ఎస్సీలకు 4 రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 4 ABCDగా 4 కేటగిరీలు ఇచ్చి ఆ రోజు దాన్ని అమలు చేయడం జరిగింది. అయితే కొన్ని వేల మంది మాదిగలు ఆ రిజర్వేషన్లో ఉద్యోగాలు రావటం మనందరం చూసాం. జాతి నివ్వెరపోయింది. ఇంతమందికి ఒక ఏడాదిలో ఇంతమందికి మాదిగలకి వెనకబడిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం నివ్వెరపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలారు. చాలా మాదిగలు కూడా చాలా సంతోషపడ్డారు కూడా. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత సోదరులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో ఉంది, ఇక్కడ కాదని చెప్పి దాన్ని నిలుపుదల చేసి స్టే ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి మాదిగ సోదరులు అలుపెరగనే యోధుల్లాగా అప్పటి నుంచి ఇప్పుడు వరకు 2024 వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని పార్టీలను
అందరిని కలుపుకొని పోవటం ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఉద్యమం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎలక్షన్లో కూడా ముందర చెప్పింది. ఏమని చెప్పింది? మేము గెలిస్తే 80% రిజర్వేషన్ అనుకూలంగా మేము ముందర మేము ఇస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు సోదరులు కూడా అందరూ కూడా ఈ హామీకి అనుకూలంగానే ఓటు వేశారు. ఆ రోజు ఎవరు వ్యతిరేకించలేదు. అందరూ మాదిగా ఇద్దరు కూడా దాన్ని ఏకాగ్రీయంగా తీర్మానం చేసి మరి అనుకూలంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇప్పుడు 2024లో 7 సుప్రీంకోర్టు 7 జడ్జీలతోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇది అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ అవసరము, ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు. దీన్ని ఎంతోమంది భారతదేశంలో అనేది దీన్ని అభినందించారు. ఒక రాష్ట్రంలో జరిగిన ఈ ఉద్యమం భారతదేశం మొత్తం అమలు అవటం అనేది దీని ఎంత న్యాయబద్ధమైంది కూడా మరి భారతదేశం అంతా చూడటం జరిగింది. వెంటనే మరి తెలుగుదేశం కూటమి గవర్నమెంటు దీనికి అనుకూలంగా వెంటనే ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో ఆమోదం తెలిపి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చినాడు. ఇది ఏ వర్గానికో ఏ కులానికో ఇది ప్రత్యేకమైన ఎవరు బాధపడాల్సిన విషయంలా. కాకపోతే రాజకీయ నాయకులు సహజంగా దీన్ని వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు మా దగ్గరికి అనుకూలము, మాలకి ఇంకొక పార్టీ అనుకూలము, తెలుగుదేశం పార్టీ ఇంకొక కులానికి వ్యతిరేకం అనేది తీసుకురావద్దు. ఇది అందరూ కూడా 2 కులాల వారికి చాలా మంచి పరిణామం. ఇది ఇంకా అవసరమైతే ఇచ్చిన 15% రిజర్వేషన్ని ఇంకొక 1% 2% పెంచుకోవడానికి మనందరం కలిసి పనిచేద్దాం. కానీ దీని దగ్గర అంతర్యాలు సృష్టించి ఒకరి మీద విభేదాలు సృష్టించి మళ్ళీ ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టవద్దని ఇద్దరు కూడా మంచి విషయం. కాబట్టి అందరూ కూడా మరి ప్రతి పల్లెల్లోనే ఎస్సీ కాలనీలో దీన్ని అనుసరించి తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఉమ్మడి పార్టీ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని హర్షించి వాళ్ళకి ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మనం కూడా చేదోడు బాధ నిలబడాలని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికీ సైన్యం తెలియపరుచుకుంటూ ఈ వర్గీకరణ కేబినెట్ ఆమోదించడానికి ఎస్సీల్లోని అసమానతలను తొలగించడానికి మా ఎమ్మెల్యే గారు చేసిన కృషిని అభినందిస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి ఎస్సీల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కూటమి ప్రభుత్వానికి నా జిందాబాద్ తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఆమోదంగా ఆర్డినెన్స్ పాస్ చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మా నాయకుడు సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదించడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు ఈ ఎస్సీ కులాలు మరియు ఉపకులాలకి న్యాయం చేస్తానని చెప్పారు. దాని అనుకూలంగానే రాష్ట్రంలో ఉన్న కులాలన్నింటినీ ఒక జస్టిస్ చంద్రచూడ్ గారి ధర్మాసనం ప్రకారము ఈ ఉపకులాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మూడుగా విభజించడం జరిగింది. వీటికి రోస్టర్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి సెలవు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు లెక్కనపల్లి వినోద్ కుమారు, నాగులపులపాడు మండల ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క ఎస్సీ వర్గీకరణ ప్రతి ఒక్కరూ ఈ ఎస్సీ వర్గీకరణని చాలా సంతోషంగా ఉన్నారు. ముందుగా మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వము ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో సాధ్యమని మరోసారి నిరూపించారు.
ఆయన గతంలో చెప్పిన విధంగా నేను మీకు పెద్దమాదిగనయ్యి మీ యొక్క కష్ట సుఖాలు నేను పంచుకుంటానన్నారు. అలానే ఆయన ఈరోజు కూటమి ప్రభుత్వంతో కలిసి ఈ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరొకసారి ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ఎవరెన్ని దొంగ హామీలు ఇచ్చినా కానీ మేము చెప్పిందే చేస్తాము, చేసేదే చెప్తామని మరొకసారి నిరూపించారు. కావున ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం నిన్న గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తోటి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ అవడానికి సహాయం చేసిన మా యొక్క బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.